యోబు భక్తుడు తన జీవితంలో మంచి భక్తిపరుడుగా పేరుగాంచినవాడు. ఆ యొక్క ప్రాంతములో యోబు లాంటి భక్తి కలిగిన వాడు మరొకడు లేడు. అయితే విచిత్రం ఏంటంటే, యోబుని గూర్చి అపవాది దగ్గర మాట్లాడింది మొట్టమొదటిగా దేవుడే. నా భక్తుడైన యోబును చూశావా అని అడిగాడు. సాతానుడు ఎంత కుయుక్తిపరుడు అనంటే, దేవునినే ప్రేరేపించాడట. ఏమని అంటే, యోబుకున్న కంచి చూడు అని. యోబుకున్న కంచి ఉందగా చూడోసారి, దాన్ని తీసేయి. అది ఉండమట్టే యోబు అలా ఉన్నాడు, భక్తిపరులా కనపడతాడు ఈ కంటికి. ఒక్కసారి అది తీర్చుడు, నిన్ను స్తుతిస్తే, నిన్ను ప్రార్థన చేస్తే అడుగు